హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది మండే వ్లాగ్ అనమాట. సోమవారం కాబట్టి పూజ చేసేసుకున్నాను, దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. పిల్లలిద్దరూ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్లోకి అయితే ఇవాళ దోశ వేశానమాట. ఐషు అసలు రైస్ పట్టుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఇడ్లీలు, దోశలు, చపాతీలు ఇవన్నీ తెచ్చుకుంటున్నారని చెప్పేసి తనకు కూడా అదే కావాలంటుంది. ఇంకా దోశ పెట్టాను. అమ్మ ఏమో నన్ను తిడుతుందనమాట, అన్నం తింటేనే ఆకలి తీరుతుంది, టిఫిన్స్ తింటే ఏం కడుపు నిండుతుంది అని చెప్పేసి. కానీ ఐషు ఏమో టిఫిన్స్ పట్టుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీరే చెప్పండి నేను ఏం చేయాలో. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను పూజ అయిపోయిన తర్వాత. ఇంకా కొంచెం ఎండ తగులుతుందని కిచెన్ బాల్కనీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను అనమాట. చాలా చలేస్తుంది. ఇంకా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి. ఇంకా బట్టలన్నీ వేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమో మా చిన్నోడికి వామ్ అన్నం చేశాను, నాకేమో వామ్ పులుసు చేసుకున్నాను అనమాట. ఈ మధ్య నా స్టమక్ అస్తమాను నొప్పి వస్తుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో అని చెప్పేసి వామ్ పులుసు చేసుకున్నాను నేను. మా చిన్నోడికి వామ్ అన్నం అంటే చాలా ఇష్టము. ఇంకా వామ్ అన్నం చేసేసాను. దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనేం చేస్తున్నానంటే మట్టి ఉంటుంది కదా, మట్టిలో ఇలా మిక్స్ చేసి ఒక డబ్బాలో పెట్టానమాట. ఈ మట్టిని మొక్కల్లో వేసేద్దామని చెప్పేసి నేను ఒక వీడియోలో చూశాను. ఇలా మట్టిలో కలిపేసి అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత మొక్కలకి వేసేస్తున్నారు. మనం దేవుడి దగ్గర పెట్టుకున్న పువ్వులు డస్ట్బిన్లో వేయకూడదు కదా, ఒక కవర్లో పెట్టి చెట్టుకి తగిలించడం కానీ, లేదంటే ఏరు అలాంటివి ఉంటాయి కదా, వాటర్ ఫ్లో అవుతుంది, అందులో కలపడం కానీ చేయాలి. మాకైతే ఇక్కడ అలాంటి అవైలబిలిటీ ఏం లేదు. అందుకే ఇంకా మట్టిలో కలిపేసి మొక్కలు మొదట్లో వేద్దామని చెప్పేసి ఇంకా మట్టిలో కలిపాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు, లంచ్ కూడా తినిపించేశాను. ఇప్పుడైతే రాగి లడ్డు చేస్తున్నాను. ఈ రాగి లడ్డూలు చేసానే కానీ చెయ్యి మొత్తం కాలిపోయి వేలికి బుడగలాగా వచ్చేసింది. వేడివేడిగా ఉండగానే వంటలు చేసేసుకోవాలి కదా, ఇంకా చెయ్యలేక కొంచెం పౌడర్లాగా వదిలేసాను అనమాట. ఇంకా అలా పౌడర్లా తింటుందని చెప్పేసి చేతులు చూసారా రెడ్గా అయిపోయినాయి, కాలిపోయింది చెయ్యి, బుడగలాగా వచ్చేసింది. రాగి లడ్డు చేసిన వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్తీ. నేనేమో టీ పెట్టుకున్నాను. ఇంకా పిల్లలకి KFC కావాలంటే వాళ్ళ డాడీ ఆర్డర్ చేశారు. నెక్స్ట్ డే ఆయిల్ మందార పువ్వులు వేసుకుని ఆయిల్ కాచుకుందామని చెప్పేసి మందార మొగ్గలన్నీ కోసుకుని తెచ్చుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఏమో ఆడుకోవడానికి తీసుకుని వెళ్ళాను అనమాట. మా చిన్నోడు సైకిల్ మీద హెల్మెట్, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్ అవన్నీ ముందుగానే తీసుకున్నాము. రీసెంట్గానే ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని కూడా చూపిస్తాను ఉండండి. సైకిల్ ఫాస్ట్గా తొక్కుకుంటూ వచ్చి పిల్లల్ని టీకేసుకున్నాడు. ఇదిగో కనిపిస్తున్నాడు కదా, సైకిల్ తొక్కుతున్నాడు చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి అనమాట. టీకేసుకుంటే వెంటనే బ్లడ్ వచ్చేసి 5 స్టిచెస్ పడ్డాయి అనమాట. పాపం చాలా ఏడ్చేశాడు, చాలా గట్టిగా తగిలేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే 5 స్టిచెస్ పడ్డాయి. అందుకనే ఇంకా సేఫ్టీ ప్రికాషన్ లాగా ఇంక ఇవన్నీ తీసుకున్నాము. పిల్లలందరూ ఆడేసుకున్నారు. ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం అనమాట. మా చిన్నోడి క్లాస్మేట్ ఈ పాప. వీళ్ళిద్దరూ సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు. స్కూల్లో కలుసుకుంటారు, వ్యాన్లో కలిసే వెళ్తారు, కలిసే వస్తారు. ఇంకా బోల్డ్ అని సీక్రెట్స్ ఉంటాయన్నమాట ఈ వీళ్ళకి. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఆడుకుంటారులే అని వదిలేయకుండా అట్లీస్ట్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. నేనైతే మా చిన్నోడు వెనకాలే తిరుగుతాను. నేను వెనకాలే ఉన్నా కూడా స్పీడ్గా పరిగెడతాడు, పడతాడు, దెబ్బలు తగిలించుకుంటాడు. చిన్న చిన్న దెబ్బలు అయితే పర్లేదు, కానీ పాపం ఈ అబ్బాయికి అయితే చాలా పెద్దగా తగిలేసింది. వాళ్ళ మమ్మీ అయితే పాపం చాలా ఏడ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి, మా హస్బెండ్కి డిన్నర్ పెట్టేశాను. నేను మండే కాబట్టి టొమాటో బాత్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత మా చిన్నోడు నృత్య ప్రదర్శన అయ్యిందనమాట కాసేపు. సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఇంకా అది మంచిగా వీక్షించేసాము. ఇప్పుడు ఇంకా పడుకోవడమే. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.